హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అయితే టైటిల్ థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళది వరి కోత అయితే మొదలైంది. మొదలవ్వడం కాదు, ఎప్పుడో అయిపోయింది ఆల్రెడీ. వీడియో పోస్ట్ చేయడమే చాలా లేట్ అయిపోయింది అనుకోండి. లేకపోతే ఈ వీడియో చూసినప్పుడు ఇప్పు అంటే ఇప్పుడు వరి కోత ఏంట్రా బాబు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని, కాస్త పెళ్ళిళ్ళ హడావిడిలో పడిపోయి. సో ఫస్ట్ అయితే నేను, మా అమ్మ, నా కొడుకు ముగ్గురం అయితే పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. పొలాల మీద కట్టమైసమ్మ తల్లి ఉంటుందంట. అందుకోసం అనేసి మా అమ్మ అయితే ఒక చిన్న బండరాయికి కొద్దిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి కొబ్బరికాయ దండం పెట్టుకొని కొట్టేసిన తర్వాత దిగుబడి మంచిగా రావాలమ్మా అని దండం పెట్టుకొని ఫస్ట్ అయితే కొద్దిగా చేత్తోనే కోసింది. అండ్ ఈ గెట్ల వెంబడి అయితే మిషన్ అయితే కొయ్యలేదు. అందుకోసం అనేసి గెట్ల వెంబడి కోస్తుంది. కొద్దిగా అయితే స్టార్ట్ చేసేసింది మా అమ్మ అయితే ఇక్కడ. సో నేనైతే ఇక్కడ నా కొడుకుని కూడా తీసుకొచ్చేసిన, ఎందుకంటే పిల్లలు కూడా ఇలాంటివి కొన్ని చూసి నేర్చుకోవాలి. వ్యవసాయం ఎలా చేస్తారు, ఎలా రైతులు పంటలు అనేవి పండిస్తారు, అవి మన నోటికి ఎలా వస్తుంది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని విలేజ్కి తీసుకొచ్చినప్పుడల్లా నా చిన్నప్పుడు నేను ఆడిన గేమ్స్ అన్నీ దాదాపుగా వీళ్ళతో ఆడించడానికి అయితే చాలా ట్రై చేస్తాను. సో అలా ఆడుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఫోన్ల మీద అంటే ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు కదా. సో అలా కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతుంది. అండ్ మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు వీళ్ళు ఆడించడం వల్ల వీళ్ళ మైండ్ అనేది కూడా కొద్దిగా షార్ప్గా ఉంటుంది. మరి నా కొడుకు ఇలా కందిపోతాడు, వ్యవసాయం పనులు చేయడమ్మా, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు సుకుమారంగా పెంచామనుకోండి, తర్వాత వాళ్ళకి ఏం తెలియకుండా పోతుంది, ఇంకా వాళ్ళ పిల్లలకి ఇంకా ఏం తెలియకుండా పోతుంది. సో అందుకోసం అనేసి నేనైతే దాదాపుగా నా పిల్లల్ని అయితే విలేజ్కి పండగలకి వాటికి తీసుకొచ్చినప్పుడు అయితే మస్తుగా ఆడిస్తా, పొలాలు ఎమ్మటి అన్ని చోట్ల తిప్పుతూ ఉంటాను నేనైతే. సో ఇక్కడైతే మా అమ్మ అయితే ఒక సాల్ మందం కోస్తుంది కదా, ఇక్కడ మొత్తం వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు పైన. సో ఇదైతే కరెంటు వైర్లు ఇట్లా మిషన్ కొయ్యనికి వచ్చినప్పుడు, వరి కోత కొయ్యనికి వచ్చినప్పుడు మిషన్కి పైన తగులుతుందేమో అనేసి మా అమ్మ అయితే జస్ట్ ఒక సాల్ మందం అయితే మొత్తం కూడా కోస్తుంది ఇక్కడ. నా చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మకి నేను హెల్ప్ చేశాను. మళ్ళీ వరి కోత టైంకి ఈసారి వచ్చిన నేను. ఈసారి అయితే నేను ఈ పంట నాటు వేసేటప్పుడు అండ్ వరి కోతకి రెండు సార్లు కూడా నేను అటెండ్ అయినా. మస్తు హ్యాపీ అనిపించింది నాకు మా అమ్మకి హెల్ప్ చేయడం అయితే. సో నేను కూడా కోస్తానమ్మా అనేసి ఒక 2-3 సార్లేమో ఫస్ట్ కట్ చేయడం నేర్చుకున్నాను. తర్వాత మంచిగానే కొయ్యనికైతే వచ్చింది. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది ఏదో ఉంటుంది చూడండి. కొయ్యడం అయితే మంచిగానే నేర్చుకున్నా. జస్ట్ అప్పటికప్పుడేనండి. నాకైతే చాలా బెటర్ అనిపించింది. నేనైతే ఫాస్ట్గానే కోసిన నేను కూడా. సో మీరు చూస్తే ఇక మీరే మెచ్చుకుంటారు అనేసి అనుకుంటున్నా. అప్పటికప్పుడే కొయ్యడం నేర్చుకొని కోస్తున్నాను. ఇక్కడ మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. ఇక నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే ఒక సాల్ మందం అంటే వైర్ల తీగల మందం అయితే మొత్తం అయితే కోసేసినాం. సో ఈలోపే వరి కోత మిషన్ అయితే వచ్చేసింది. ఇక మిషన్ రాగానే ఇక మా నాన్న అయితే ఇక కొయ్యించడం అయితే మొదలు పెట్టేసిండు. సో ఒకసారి అయితే కోసేసింది ఇక్కడ మిషను. తర్వాత గెట్టెమ్మటి ఉంటాయి కదా, అక్కడ మొత్తం వరి మొత్తం అట్నే ఉంది. సో అందుకోసం అనేసి మా అమ్మ ఒకవైపు, నేను ఒకవైపు, ఇద్దరం కూడా ఇక్కడైతే కోస్తున్నాం. సో నేనైతే క్యాజువల్గా వెళ్ళి వద్దాం అనేసి అనుకుంటూ వచ్చిన, కాకపోతే ఇక్కడ ఇంత వర్క్ ఉంటుంది అని తెలియదు నాకు. అట్లా తెలిసి ఉంటే మంచిగా ఇంటి దగ్గర నుంచి నేను కూడా ఒక షర్ట్ వేసుకొని వచ్చేదాన్నేమో. సో ఎండ అయితే మస్తు కొడుతుంది అండ్ చేతులు ఏమో దురదలు పెడుతున్నాయి. ఇవి వరి ఇట్లా కోస్తూ ఉంటే అవన్నీ గడ్డి పరకలు అవన్నీ తగులుతూ ఉంటే చేతులు అయితే మస్తు దురద పెడుతుంది అండ్ ఎండ అయితే మస్తు కొడుతుంది ఇక. సో ఆ ఎండలోనే మా అమ్మకి కూడా కొద్దిగా హెల్ప్ చేసి అందరం కలిసే వెళ్ళిపోవచ్చులే అనేసి అనుకున్నాను. నేనైతే జస్ట్ మిషన్ వస్తుంది అన్నప్పుడు క్యాజువల్గా చూసి వద్దాం అన్నట్టు వచ్చినా, కానీ తర్వాత ఇంత ప్రాసెస్ ఉంటుందని అనుకోలేదు నేను. సరే ఎలాగో అమ్మకి హెల్ప్ వచ్చినా కదా, అమ్మకి హెల్ప్ చేసి అందరం కలిసే వెళ్దాం అనుకున్నా. తర్వాత ఇక నా కొడుకు కూడా కొద్దిగా హెల్ప్ చేసిండు. సో వీడు కూడా కొద్దిగా కోసిండు వరిని. సో ఇట్లా పని చేయించడం వల్ల కూడా వాళ్ళకి కూడా ఆ పని చేయడం ఎంత కష్టం అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో గెట్లెమ్మటి కోసేసినాం. అండ్ ఇక్కడైతే బోర్ ఉంది. ఆ బోర్ చుట్టూ కూడా మిషన్ అయితే ఇక్కడ తిరగనికి కష్టమవుతుంది. అందుకోసం అనేసి బోర్ చుట్టూ కూడా ఇక్కడైతే కోసేసిన నేనైతే. మా అమ్మ అయితే గెట్లెమ్మటి కోస్తుంది ఒక సైడు, మా అమ్మ ఒక సైడు, నేను ఒక సైడు, మొత్తానికైతే కోసేసినాం. చేతులు అయితే మస్తు దురద పెడుతుంది. షర్ట్ ఉంటే బాగుండేదని ప్రతి క్షణం అనిపిస్తుంది నాకైతే. సో ఎలాగో అలా మొత్తానికైతే నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే కంప్లీట్ చేసేసినాం.
నాన్నేమో మిషన్ వచ్చిన దగ్గర నుంచి మిషన్ వెనకాలే ఉండి అయితే వరిని అయితే కోపిస్తున్నాడు. సో పైన తీగలు ఉన్నాయి, జాగ్రత్త చెప్పుకుంటూ మెల్లగా చెప్పుకుంటూ ఇక్కడైతే దగ్గరుండి మరి వరి అయితే కోపిస్తున్నాడు. సో ట్యాంక్ అయితే నిండింది ఇక. సో మొత్తానికైతే మా అమ్మ వాళ్ళది మొత్తం 35 గుంటలేమో ఉంటుందండి. 2 ట్రాక్టర్లు అయితే వచ్చినాయి వరి ధాన్యం, అదే వడ్లు రెండు ట్రాక్టర్లు అయితే వస్తున్నాయి. సో ఒక ట్రాక్టర్ నిండిన తర్వాత నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అయితే అమ్మ వాళ్ళ పొలం దగ్గర నుంచి వేరే చోట తీసుకెళ్ళి వీటిని అయితే ఆరబోసినాం మేమైతే. సో ట్రాక్టర్ మీద కూర్చున్నప్పుడు అయితే మస్తు భయం అవుతుంది. ఇది వంకలు టింకలు ఇటు అటు తిరుగుతుంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా కూర్చున్నా. అందుకోసం అనేసి ఇక్కడైతే అదే పరదా ఉంటుంది కదా, ఆ పరదాని అయితే గట్టిగా పట్టుకున్నా. అయినా కూడా మనసులో భయం అనిపిస్తూనే ఉంది. సో దారి కూడా కొద్దిగా బెటర్, మరీ అంత మా వంకలు టింకలు అయితే లేదు, కానీ ఎందుకో భయమే అనిపిస్తుంది. మొత్తానికైతే వేరొక చోటుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఖాళీ ప్లేస్ అనేది ఉంది. ఇక్కడికి వచ్చి నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అయితే పరదా మొత్తం కూడా విప్పుతున్నాం. విప్పేసిన తర్వాత ఆ వడ్లను అయితే వీటి మీద ఆరబోయాలి. సో గాలి అయితే బాగా వస్తుంది, అసలు బరువు లేకపోతే పరదా ఎక్కడికో ఎగిరిపోయేదేమో. ఈ వరికి ఈ వడ్లకి బరువుకి అండ్ చుట్టూ కూడా మొత్తం బండరాళ్ళు అనేవి పెట్టినాం. సో మొత్తానికైతే 2 ట్రాక్టర్లు అయితే నిండినాయి. ఈసారి అయితే పెద్దగా దిగుబడి అయితే ఏం రాలేదు. 35 గుంటలకి కేవలం 32 బస్తాలు మాత్రమే అయినాయి. సో పెద్దగా అయితే దిగుబడి అయితే ఏం రాలేదు. సో అయినా కూడా రైతులు అయితే వ్యవసాయం చేయడం అయితే అస్సలు మానేయరు. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు వ్యవసాయం చేయడం తప్ప ఏం తెలియదు కాబట్టి ఇటు వ్యవసాయం వదలలేరు అండ్ చేయలేని పరిస్థితి. అంటే ఇట్లా దిగుబడి వస్తే చేయలేము అన్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ వ్యవసాయమే చేస్తూ ఉంటారు వాళ్ళైతే. మా అమ్మ వాళ్ళది వరి కోత అయితే అయిపోయింది. మా అమ్మ వాళ్ళ పొలం పక్కనే మా బాబాయ్ వాళ్ళ పొలం అయితే ఉంటుంది. మా బాబాయ్ అయితే ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఈ అబ్బాయి మొత్తం చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంని. సో వీడు కూడా చుట్టూ కూడా వరి కోసేటప్పుడు చేయి కూడా కట్ అయిపోయింది. చేయి కట్ అయిపోయినా కూడా అవేం పట్టించుకోకుండా వీళ్ళ తమ్ముడిని వాళ్ళ గెట్టు మీద కూర్చోబెట్టేసి వాళ్ళ అమ్మని పనికి పంపించేసి వీడు మిషన్ వచ్చిన తర్వాత మిషన్ని రప్పించి టైం చూసుకొని మరి ఎంత టైంలో వస్తుంది ఏంటిది అనేది చూసి వరికి అయితే కోపిస్తున్నాడు. సో ఫ్యామిలీ మొత్తంని మంచిగా చూసుకుంటాడు వీడైతే. వీడిని చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెయ్యి కట్ అయిందన్న బాధ కూడా లేకుండా మరి వరి మొత్తం కోసేస్తున్నాడు వీడైతే. సో అమ్మ వాళ్ళ వరి కోత అయితే అయిపోయింది కదా, ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో ఇక్కడేమో మా అమ్మ ఏమో పొలం చుట్టూ తిరుక్కుంటూ పరిగెలు అయితే ఏరుతుంది, ఎందుకంటే కష్టపడి పండించిన పంట కదా. అండ్ ఇంకోటి వరి కోత మిషన్ కొద్దిగా ట్రాక్టర్లో వడ్లు పోసేటప్పుడు కొద్దిగా కింద పోయినాయి. సో కష్టపడి పండించిన పంట ఊరికి అట్లా వేస్ట్ చేయకూడదు కదా అనేసి ఆ పరిగెలు అండ్ కొద్దిగా ఇక్కడ వరి ధాన్యం ఉంటే ఇవన్నీ కూడా ఎత్తి ఒక సంచిలో అయితే పోస్తుంది. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా వడ్లు ఆరబోసినాం కదా, అక్కడికైతే పోయినాం. ఇదేనండి వడ్లు మొత్తం కూడా 35 గుంటల్లో 32 బస్తాల వడ్లు అయితే వెళ్ళినాయి. సో ఈసారి అయితే నేనైతే మా అమ్మతో ఉండడం అయితే కొద్దిగా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా దిగుబడి ఎక్కువగా రాలేదని ఇంకోవైపు బాధ అయితే అనిపించింది నాకైతే. ఈ యాసంగి పంటకైతే నాటేసినప్పుడు వచ్చిన అండ్ వరి కోతప్పుడు కూడా అటెండ్ అయినా నేను. సో వీడియో అయితే ఇదండి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.